ఏలూరు జిల్లా దెందులూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు ఇప్పుడు హాట్గా మారిపోయినట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలని చాలా మందిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలంలో ఈ ఘర్షణకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. 15 మంది వైసీపీ నేతలపై కేసులు కూడా ఇప్పుడు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్రమ అరెస్టులను ఖండిస్తూ పెద్దపాడు పిఎస్ దగ్గర ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు, వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ ఆందోళనకు దిగినట్టు కూడా సమాచారం. అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా ఆగ్రహం తెలియపరుస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన ప్రోద్బలంతోనే కేసులు పెట్టారని చెప్పి ఆయన ఆరోపణలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనతో ప్రజలు అక్కడ ఉన్నట్టు ప్రస్తుతానికైతే సిట్యువేషన్ అయితే చాలా హై టెన్షన్ వాతావరణాన్ని అయితే ఏలూరులో చూడొచ్చు. మనం చూసుకుంటే అక్కడ చింతమనేని ప్రభాకర్ అలాగే కోటారు అబ్బయ్య చౌదరి, ఇటు టీడీపీ అటు వైసీపీ వీరిద్దరికి సంబంధించిన కార్యకర్తలు మరి ఘర్షణకు దిగారు. ఈయన ప్రభాకర్కి సంబంధించిన ప్రోద్బలంతోనే ఈ కేసులను కూడా తెలుస్తుంది. అబ్బయ్య చౌదరికి సంబంధించిన పొలంలో ఈ గొడవలు జరిగాయి. ప్రస్తుతానికైతే వైసీపీకి సంబంధించిన నాయకులని, నేతలని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ రిమాండ్కు తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు ధర్నాకి, నిరసనకి కూడా దిగినట్టు తెలుస్తుంది.